అది ఒక దట్టమైన అడవి. ఒక ఉషోదయ వేళ పక్షుల కిలకిల రావాల మధ్య దూరంగా ఓంకారనాదం వినిపిస్తుంది. ఆ ఓంకారనాదానికి దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. అలా ఓంకారాన్ని పఠిస్తూ ఘోర తపస్సు చేస్తున్నది భద్రుడు అనే మహాముని. ఆ మహాముని నోటి నుండి వెలువడుతున్న ఓంకారనాదానికి ప్రకృతి పరవశించిపోతుంది. ఆ మహాముని తపస్సుకి మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు భద్రుడు పరవశంతో తనకు త్రేతాయుగంలోని శ్రీరాముడిగా దర్శన భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతాడు. అతని కోరికను మెచ్చి శ్రీ మహావిష్ణువు సీతా లక్ష్మణ సమేతుడై శ్రీరాముడిగా దర్శనమిస్తాడు. శ్రీరాముని దర్శనంతో పరవశించిపోయిన భద్రుడు తనను కొండగా మార్చి ఆ కొండపై కొలువుండమని శ్రీరాముని కోరతాడు. శ్రీరాముడు అతని కోరికను మన్నించి ఆ ప్రాంతాన్ని భద్రగిరిగా పిలిచే వరాన్ని ప్రసాదించి భద్రుణ్ణి కొండగా మార్చి అక్కడ కొలువై ఉంటాడు. కొంతకాలం తర్వాత ఆ ప్రాంతంలో ప్రజలకు వైద్యం చేసే దమ్మక్క అనే ఒక ముసలి ఆవిడకు శ్రీరాముడు కలలో కనిపించి, దమ్మక్క, నేను ఇక్కడకు దగ్గరలోని ఒక కొండపై వెలిశాను. నన్ను బయటకు తీసి పూజించు. ఆ కొండ భద్రగిరిగా పిలువబడుతూ వర్ధిల్లుతుంది అని చెప్పి అదృశ్యమవుతాడు. అప్పుడు దమ్మక్క ఆ ప్రాంత ప్రజలను పోగేసి, నాకు శ్రీరామచంద్రుడు రాత్రి కలలో కనిపించాడు.
కనిపించడమే కాకుండా నేను ఇక్కడకు దగ్గరలోని కొండ మీద వెలిశాను, నన్ను బయటికి తీసి పూజించు అని నాతో అన్నాడు. కనుక మనందరం కూడా కలిసి వెళ్ళి వెతుకుదాం పదండి అని చెప్పి వారిని తీసుకుని వెళుతుంది. దమ్మక్క చెప్పిన మాటల మీద నమ్మకంతో వారందరూ కూడా ఆమెతో కలిసి శ్రీరాముడి విగ్రహాలను వెతకడానికి ముందుకు నడుస్తారు. అలా వారందరితో కలిసి దమ్మక్క ఆ చుట్టుప్రక్కల వెతుకుతూ ఉంటుంది. కాని ఎక్కడా కూడా ఆ శ్రీరాముడి జాడ కనిపించదు. వెతికి వెతికి అలసిపోయిన ప్రజలు ఇక తమ వల్ల కాదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అలా దమ్మక్క ఒంటరిగా వెతుకుతూ ఉండగా ఒక పుట్టలో ఆమెకు శ్రీరామచంద్రుని విగ్రహం కనిపిస్తుంది. దమ్మక్క వాటిని బయటకు తీసి పూజించడం ప్రారంభిస్తుంది. అలా ఉండగా కొంతకాలం తర్వాత తన తదనంతరం శ్రీరాముని ఎవరు పూజిస్తారు అని చింతిస్తూ ఉంటుంది. అది నేలకొండపల్లి అనే ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందినవాడు కంచెర్ల గోపన్న. గోపన్న తన మంచి పనులతో ఆ ఊరి ప్రజల మన్ననలు పొందుతుంటాడు. గోపన్న మరదలు కమల చక్కని చుక్క. వాళ్ళంటే ఒకరికి ఒకరు ప్రాణం. గోపన్న తన మరదలు కమల పుట్టినరోజునాడు ఒక రామచిలుకను పట్టి పంజరంలో పెట్టి కానుకగా ఇస్తాడు. కొంతకాలానికి వారికి వివాహం జరుగుతుంది. వారిద్దరూ అలా సుఖంగా ఉండగా ఒకరోజు గోపన్న మేనమామలు అక్కన్న మాదన్నలు గోపన్నను చూడడానికి వాళ్ళింటికి వెళ్తారు. గోపన్న మేనమామలను చూస్తూనే ఆనందంతో లేచి నమస్కరిస్తాడు. వారు అలా మాట్లాడుతూ ఉండగా
మాటల మధ్యలో తనకు మంచి ఉద్యోగం కావాలని అడుగుతాడు గోపన్న. అప్పుడు అక్కన్న, గోపన్న, మేము నిన్ను తానిషా ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్తాము. ఆయనకు నీ గురించి చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాము. నిన్ను మాతో పాటు గోల్కొండ కోటకు తీసుకుని వెళ్తాము. సార్, నేను కూడా మీతో పాటు గోల్కొండ కోటకొస్తాను. అక్కన్న మాదన్నలతో కలిసి గోపన్న గోల్కొండకు వెళతాడు. అది గోల్కొండ కోట. ఎంతో చరిత్ర కలిగిన ఆ కోట చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. దానికి గట్టి కాపలాగా అడుగడుగునా సైనికులు పహారా కాస్తున్నారు.